నలుడు రాజ్యభ్రష్టుడైన సందర్భంలో అతన్ని వెతుకుతూ ఎవరు బయలుదేరారు, వారిని ఎవరు పంపారు, చేదీపురంలో ఉన్న దమయంతిని ఎవరు గుర్తించారు, అప్పుడు ఏం జరిగింది, చేది రాజమాత దమయంతికి ఏ రకంగా బంధువు, దమయంతి విదర్భ రాజ్యానికి అంటే తన తండ్రి దగ్గరకు ఎలా చేరింది, ఆ తర్వాత దమయంతి తన భర్తని వెతికేందుకు ఎలాంటి వ్యూహాలు రచించింది, మారువేషంలో ఉన్న నలుణ్ణి బయటపడేలా చేసేందుకు దమయంతి ఆడిన నాటకం ఏమిటి, రాత్రికి రాత్రి నలమహారాజు ఋతుపర్ణుణ్ణి విదర్భ నగరానికి ఎలా తీసుకురాగలిగాడు, అతనుకున్న విద్యలేమిటి, ఈ సందర్భంలో ఋతుపర్ణుడు నలమహారాజుపై ఎందుకు ఆగ్రహించాడు, విభీతక వృక్షం అంటే ఏమిటి, ఆ వృక్షం ఎందుకు అప్రశస్తమైంది, కలిపురుషుడికి ఈ విభీతక వృక్షానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి, సంఖ్యానం అంటే ఏమిటి, ఈ విద్య ఋతుపర్ణుడు నలుడికి ఎందుకు ఉపదేశం చేశాడు, దానికి బదులుగా నలమహారాజు ఋతుపర్ణుడికి ఏ విద్యను ఉపదేశం చేశాడు, నలుడిని దమయంతి ఏ విధంగా పరీక్షలకు గురిచేసి అతడు నలుడే అని గుర్తుపట్టింది, నలుడు తిరిగి తన రాజ్యం పొందడానికి యుద్ధం చేశాడా, జూదమాడాడా, ఎవరిని స్మరిస్తే కలి యొక్క బాధలు తొలగిపోతాయి అని బృహదస్సుడు ధర్మరాజుకు ఉపదేశం చేశాడు. ఎవరా నలుగురు, ధర్మరాజుకు అక్షవిద్య అంటే సంఖ్యాయనం, అదేవిధంగా అశ్వహృదయం, ఇవి రెండింటిని ఎవరు ఉపదేశం చేశారు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీ విజ్డమ్ చారియట్లో మహాభారతం 30వ ఎపిసోడ్ చూడండి.